విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో నష్టపోయిన కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. గురువారం ఉదయం సనత్ నగర్లోని రాజరాజేశ్వరి నగర్లో రవి మాధురి దంపతులు అద్దెకొంటున్న ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లోని సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాము బయటికి వెళ్లిన సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని రవి దంపతులు వివరించారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న 7 ఏళ్ల తమ కుమారుడు ప్రమాదం గురించి ఫోన్లో తమకు తెలపగా హుటాహుటిన చేరుకున్నామని చెప్పారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందజేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన వారికి ధైర్యం చెప్పారు. అమీర్పేట డిప్యూటీ తహసీల్దార్ బాలరాజ్, ఆర్ఐ కిరణ్లు సంఘటనా స్థలం చేరుకుని పంచనామా నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొల్లన్ బాలరెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, ఖలీల్, శేఖర్, రాజేష్, ముదిరాజ్, జమీర్ తదితరులు ఉన్నారు. ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। చాలా ధైర్యం అది జరిగింది. ధైర్యం ఉండండి. ఉన్నాయి బాగా డ్యామేజ్ కూడా బాగా జరిగింది. కుమారు గారు మీరు కూడా అది చూసుకోండి. ఉదయం 7:30 గంటలకు మరి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు అంటే ఆ రూమ్ అంతా కాలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడే వాళ్ళకున్న 7 ఏళ్ళ అబ్బాయి ధైర్యం చేసి వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందామని వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా అంటే ఆవిడ టీచరు, అతనేదో టీ కొట్టు నడిపిస్తుంది. బాబుకి ఎమర్జెన్సీ ఉంటే మేమిద్దరం బయటనే ఉంటాం కదా, ఎమర్జెన్సీ ఉంటే మాకు కాల్ చేయండి అని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారంట. అది ఇవ్వడమే ఈరోజు ఉపయోగపడ్డది. ఆ పిల్లోడు కూడా ధైర్యంగా మదర్ ఫాదర్కు ఫోన్ చేసి బయటకు వచ్చి ఉండడం. మన షార్ట్ సర్క్యూట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే బయట అయితే ఏం లేదు, ఆ లోపల ఫ్రిడ్జ్లో జరిగినటువంటి సంఘటన అన్నది ఏదైనప్పటికీ బాధాకరమైనటువంటి. బట్ ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ చాలా జరుగుతున్నప్పటికీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంది. ఏదో అధికారులు వస్తున్నారు పంచనామాను, లేకపోతే ఇక్కడ జరిగినటువంటి డ్యామేజ్ అంతా. అసలు కలెక్టరేట్ ఏంటంటే ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ కింద వాళ్ళు వెంటనే ఇక్కడికి రావడం, స్పందించడం, ఆ తర్వాత కొంత ఆర్థిక సాయం చేయడం అనేది జరుగుతుంది ఎప్పటి నుంచో. బట్ ఈ మధ్యకాలంలో వస్తున్నారు, రికార్డ్స్ అన్ని చూసుకుంటున్నారు, రాసుకుంటూ పోతున్నారు, కానీ అది ప్రాపర్గా జరుగుతలేదు. అందుకే నేను కలెక్టర్ గారు కూడా చెప్తా. ఎందుకంటే ఏదైనా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఉంటే కొంత సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా పాపం ఇద్దరు కూడా యంగ్స్టర్సే కష్టపడి ఏదో ఇద్దరు కష్టం చేసి ఆవిడ టీచర్గా అతను ఏదో టీ కొట్టు నడిపించి ఇంట్లో బాబు కానీ లేకపోతే ఇంటికి ఉన్నటువంటి సామాగ్రి కానీ వాళ్ళు ఏదో చేసుకున్నామని బాగా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినాయి. బట్ ఏదేమైనప్పటికీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ పిల్లోనికి కూడా ఏమి ఇబ్బంది జరగలేదు. కాబట్టి అది ఒకటి సంతోషం. తప్పకుండా మేము వారికి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటాం.